మీడియా మీద దాడులు ఎక్కడ జరిగినా అందరూ ఖండించాల్సిందే. మీడియా స్వేచ్ఛకు ఎటువంటి ఆటంకాలు సృష్టించడానికి వీల్లేదు. ముఖ్యంగా రాజకీయ పక్షాలు మీడియా పట్ల చాలా భిన్నంగా వ్యవహరించాలి. మీడియా సత్యాన్వేషణ చేసి మీడియా నిజాల్ని బయటకు తీసుకొచ్చి మీడియా ఉన్నట్టుగా ప్రజలకు చెప్పినంత కాలం ఇది వర్తిస్తుంది. కానీ ఇప్పుడు మీడియా పరిస్థితి ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో మీడియా మీద దాడులు జరిగితే ఎవరు మాట్లాడరు. తెలంగాణలో ఒక మీడియా హౌస్ మీద దాడి జరగగానే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి కుమారుడైన ఒక ప్రధాన నాయకుడి దగ్గర నుంచి అందరూ వెంటనే ప్రకటనలు విడుదల చేస్తారు. తెలంగాణలో జరిగిన మీడియా మీద జరిగిన దాడిని ఖండిస్తూ. నిజానికి ఈ దాడులు ఎవరి మీద ఎక్కడ జరిగినా ఖండించాల్సిందే. మీడియా మీద భౌతిక దాడుల్ని ఎవరు హర్షించరు. కానీ ఈ సెలెక్టివ్ స్టేట్మెంట్స్ ఏమిటి, సెలెక్టివ్ రెస్పాన్స్ ఏమిటి అనే దాని మీద మాట్లాడుకోవాలి. గత ఏడాది ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే అక్కడ డెక్కన్ క్రానికల్ అనే ఒక దినపత్రిక ఆఫీస్ మీద దాడి చేశారు. రాజకీయ కార్యకర్తలు దాడి చేసి ఆ ఆఫీసు నేమ్ బోర్డ్ని ధ్వంసం చేయడం ఇదంతా జరిగింది. ఆ తర్వాత మొన్న మధ్యనే అక్కడ సాక్షి దినపత్రిక కార్యాలయాల మీద రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఒకే సమయంలో ఒకే విధంగా దాడి చేసి ఆ పత్రిక నేమ్ బోర్డుల్ని ధ్వంసం చేసినారు, దాడి చేసినారు, లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేసినారు. వీళ్ళంతా కూడా ఎవరో అందరికీ తెలుసు. బయటికి ఎవరు ఏం చెప్పినా వీళ్ళంతా రాజకీయ కార్యకర్తలు. కూటమి అధికారంలోకి ఉంది కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఉండవు. కనీసం ఎవరు దాని మీద నిజమే ఇది అన్యాయం అని మాట్లాడరు. అదే తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ కూడా ఒక సంవత్సరంన్నర క్రితం అధికార మార్పిడి జరిగింది. అధికార మార్పిడి జరిగిన తర్వాత ప్రధానమైన ఇది ముఖ్యమంత్రిని చంపేస్తాను నేను దొరికితే అని ఓ వ్యక్తి మాట్లాడుతూ ఉంటే, ముఖ్యమంత్రిని ఉచ్చరించరాని భాషలో తిడుతూ ఉంటే దాన్ని ప్రసారం చేసిన జర్నలిస్టులను అరెస్ట్ చేసినారు. చేస్తే పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగింది. జర్నలిస్టులను ఎట్లా అరెస్ట్ చేస్తారు మీరు అని గగ్గోలు పెట్టిన పార్టీకి చెందిన వాళ్ళు మొన్న ఒక టీవీ ఛానల్ ఆఫీస్ మీద పడి రాళ్ళు రువ్వి విధ్వంసానికి పాల్పడ్డారు. అక్కడ జరిగిందైనా ఇక్కడ జరిగిందైనా ఎక్కడ జరిగిందైనా మీడియా మీద భౌతిక దాడిని ఖండించాల్సిందే, జర్నలిస్టుల అరెస్టులను ఖండించాల్సిందే. కానీ ముఖ్యమంత్రిని తిడితే అరెస్ట్ ఎట్లా చేస్తారు, ఇది పత్రికా స్వేచ్ఛ అన్నవాళ్ళు మరి ఇక్కడ వచ్చి ఎట్లా దాడులు చేసినారు? ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాల్సింది ఏమిటంటే, ముఖ్యమంత్రి గురించి, ముఖ్యమంత్రి కుటుంబాన్ని గురించి లేదా స్త్రీలను గురించి అక్కడ ఎట్లా మాట్లాడినారో ఇక్కడ ఈ దాడిలో కూడా అంతకంటే ఘోరమైన థంబ్నెయిల్స్ పెట్టింది ఈ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతరులు ఎవరైనా హైదరాబాదులో మహా టీవీ అనే ఒక టెలివిజన్ ఛానల్ మీద జరిగిన దాడిని ఖండించిన వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ ఛానల్
థంబ్నెయిల్స్ ఎట్లా పెట్టింది అనేది. థంబ్నెయిల్స్ అంటే సూక్ష్మ రూపంలో ఉండేది. అంటే ఒక విషయాన్ని చెప్తూ ఉన్నప్పుడు ఒక ఛానల్లో కానీ లేదా రాస్తూ ఉన్నప్పుడు ఒక పత్రికలో దానికి సంబంధించిన వెంటనే అర్థమయ్యే విధంగా లోపల ఏం రాసినారు లేదా లోపల ఏం చెప్పబోతున్నారు అనేది ముందే అర్థమయ్యే విధంగా పెట్టే హెడ్లైన్ లాంటిది థంబ్నెయిల్ అంటే. ఆ హెడ్లైన్స్ ఎట్లా పెట్టినారనేది ఒకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అక్కడి వాళ్ళంతా చూస్తే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్లో మీడియా మీద దాడి జరిగితే నోరు మీద పని వీళ్ళంతా హైదరాబాద్లో ఇది జరగగానే వరుస పెట్టి లైన్లో నిలబడి ప్రకటనలు చేసినారు. ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి. తెలంగాణలో కూడా ముఖ్యమంత్రిని కించపరుస్తూ ఆయనను ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఇచ్చేస్తూ మాట్లాడిన, ఆయనని హత్య చేస్తా అని మాట్లాడిన, వాటిని ప్రసారం చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి ఎస్ ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, మీరు దీన్ని ఆపి ఉండాల్సింది అని మాట్లాడిన కాంగ్రెస్ నాయకులంతా మొన్న మహా టీవీ మీద దాడి జరగగానే లైన్ కట్టిపోయి పరామర్శించి వచ్చినారు. మీకు కూడా అదే జరుగుతున్నది, వాళ్లకు అదే జరిగింది. ముందు మీకు జరిగినప్పుడు వాళ్ళు ఇది పత్రికా స్వేచ్ఛ అన్నారు, ఇప్పుడు వాళ్ళకు జరిగినప్పుడు వాళ్ళు భావోద్వేగాలతో దాడి జరిగితే మీరు వెళ్ళి దాన్ని ఖండించినారు. అంటే ఇక్కడ మీడియా మీద దాడి జరిగితే అది ఏ రాజకీయ పక్షానికి అనుకూలంగా ఉంటే ఆ రాజకీయ పక్షం ఖండిస్తుంది, లేదంటే మౌనంగా ఊరుకుంటారు. ఇట్లాంటిది సరైనది కాదు. అటు బీఆర్ఎస్ నాయకుల మీద జరిగిన ఇటువంటి ప్రచారం, ఇటు కాంగ్రెస్ నాయకుల మీద జరిగిన ఎవరి మీద వ్యక్తిగత దూషణలు కానీ వ్యక్తిత్వ హననం కానీ జరిగినప్పుడు ఏ పక్షం దాన్ని సమర్థించకూడదు. మహా టీవీ జరిగిన దాడినే మనం సమర్థించడం లేదు, కానీ అది చేసిన పని ఏమిటి? సామాజిక మాధ్యమాల పేరిట సోషల్ మీడియా అని పెట్టుకొని సామాజిక వేదికల మీద పెడుతున్న వాటితో పోటీగా థంబ్నెయిల్స్ పెట్టడం, వ్యక్తుల జీవితాలు వ్యక్తిగత జీవితంలోకి, తర్వాత వ్యక్తిత్వ హననానికి, అందున మహిళలు సినిమా నటి మండల మీద ఆడపిల్లలను అపవాదు పాలు చేసే వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడడం అనేది ఎవరు క్షమించకూడదు. ఖచ్చితంగా చర్యలు ఉండాలి, చట్టబద్ధమైన చర్యలు ఉండాలి. అది బీఆర్ఎస్ సంబంధించిన నాయకుల వ్యక్తిత్వ హననమైనా, కాంగ్రెస్ సంబంధించిన నాయకుల వ్యక్తిత్వ హననమైనా, ఇంకే పక్షమైనా కేవలం రాజకీయాలు చూడకుండా మీడియాలో వస్తున్న ఈ పెడధోరణులను అందరూ నిలబడి ఒక్కటిగా వ్యతిరేకిస్తే తప్ప ఈ ధోరణి మారదు. ఈ ధోరణి మారాల్సిన అవసరం ఉన్నది. ఆదివారం మన తెలంగాణలో డెడ్ లైన్ చదవండి దీనికి సంబంధించి.